ముందుగా మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. ఈ రోజు అరకు వ్యాలీ మండలంలోని అరకు వ్యాలీ హెడ్ క్వార్టర్ లో వాలీబాల్ రినోవేషన్ స్టోన్ ఫౌండేషన్ స్టోన్ కార్యక్రమానికి విచ్చేసిన లోకల్ ఎంపీటీసీలకు సర్పంచ్లకు అలానే వాలీబాల్ రిలేటెడ్ కోచ్ కానీ లేకపోతే మిగతా వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు గిరిజన ప్రాంతంలో ఉన్న వాళ్ళకి అంటే యూత్ కి ఎస్పెషల్లీ యూత్ కి ఎంకరేజ్ చేస్తూ ఈ రోజు వాలీబాల్ కోర్ట్ ని ప్రారంభించడం జరుగుతుంది. అయితే దీనికి వెనుకుండి నడిపించిన రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి సార్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే సార్ దగ్గరికి వెళ్ళి నేను ఫండ్స్ కోసం అడిగినప్పుడు గిరిజన ప్రాంత ప్రజల మీద ఆయనకున్న ప్రీతితో మరి గిరిజనులకి ఏదైనా చెయ్యాలి, లేకపోతే వాళ్ళు కూడా మిగతా వాళ్ళలాగా బయటకు వచ్చి నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయి వరకు ఆడాలి అని చెప్పి ఆయన ముందుకొచ్చి మాకు 30 లక్షల వరకు లక్షల వరకు ఎంపీ ల్యాడ్స్ నుంచి ఇవ్వడం జరిగింది. అయితే అరకు ప్రాంత ప్రజల తరఫున సుబ్బారెడ్డి సార్ కి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే ఈ వాలీబాల్ కోర్ట్ అన్నది అందరూ కూడా ఉపయోగించుకోవాలి. ఎందుకు అంటే గిరిజనులకి స్టామినా గానీ ఎనర్జీ గానీ మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే అత్యధికంగా ఉంటుంది. వాళ్ళకి వారసత్వంగా వచ్చిన జీన్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. కాబట్టి ఇక్కడికి వచ్చిన వాలీబాల్ ఛాంపియన్స్ ఎవరైతే ఉన్నారో, క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంట్రెస్ట్ ఈ ఆటను ఆడి దీన్ని సంపూర్ణంగా యూటిలైజ్ చేసుకుని ఇది ఒక మల్టీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ గా నిర్మాణం జరుగుతుంది. కాబట్టి ఇది అన్ని స్థాయి వాళ్ళు కూడా ఇది కంప్లీట్ గా దీన్ని యూటిలైజ్ చేసుకుని నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయికి కూడా వీళ్ళు వెళ్ళాలి అని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.